వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. డ్రైవ్ చేస్తూ తన సొంత కాళ్ళ మీద నిలబడి ఇద్దరు బిడ్డల్ని చదివించి పెద్దవాళ్ళని చేసి పెళ్ళిళ్ళు కూడా చేశారు. అనివార్య కారణాల వల్ల అనారోగ్య సమస్యలతో భర్త దూరం కావడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను, ఎవరి దగ్గర పని చేయకుండా తన సొంత కాళ్ళ మీదే తన ఓన్గా డ్రైవ్ చేసుకుంటూ నేనే రాజు నేనే మంత్రి అనే చందంగా తను ఆటో డ్రైవ్ చేసుకుంటూ 10 ఏళ్లుగా కూడా జీవనం సాగిస్తున్నారు. తన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎందుకు ఆటో డ్రైవ్ చేయాల్సి వచ్చింది అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాము. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారు. చదువున్నా చదువుకోకపోయినా వారి సొంత శక్తితోటి బ్రతకాలని ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక షూట్ పని మీద నేను ఇటు వచ్చాను. ఈరోజు టెంపుల్ ప్రోగ్రామ్కి రెడీ అయ్యి టెంపుల్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని వస్తూ ఉండగా ఒక మహిళ ఆటో డ్రైవ్ చేసుకుంటూ ఒక గుడికి వస్తున్న వాళ్ళని తీసుకొచ్చిందనమాట. మరి 10 సంవత్సరాల నుంచి కూడా ఆటో డ్రైవ్ చేస్తూ ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేసిందట. మరి అసలు ఆటో డ్రైవ్ చేయాలని ఎందుకు అనిపించింది, ఏ పరిస్థితుల్లో ఆటో డ్రైవ్ చేస్తూ ఉంది అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాము. అమ్మా, మీ పేరు? శ్రీదేవి అండి. ఎప్పటి నుంచి ఆటో డ్రైవ్ చేస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి. ఎందుకు ఆటో డ్రైవ్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి? మా హస్బెండ్ చనిపోవటం మూలాన, పిల్లలు చదువులు మధ్యంతరంగా ఆగిపోవటం మూలాన నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆటోని డ్రైవ్ చేయాలని ఎందుకు అనిపించిందమ్మా? ఆడవాళ్ళు వేరే పనులు కూడా చేస్తూ ఉన్నారు, రకరకాల పనులు చేస్తూ ఉన్నారు. ఆటో ఒక మగవాళ్ళలాగా కష్టపడాలి, ఆటో డ్రైవ్ చేయాలి అని ఎందుకు అనిపించింది? నేను సెక్యూరిటీకి వెళ్ళేదాన్ని. ఆ సెక్యూరిటీలో ఎందుకంటే నా పరిస్థితిని బట్టి సెక్యూరిటీకి వెళ్తే నాకు ఇంట్లో కానీ ఆ పిల్లల్ని చూసుకోవటం కానీ నాకు అసలు కుదిరేది కాదు. ఆ టైంలో ఒకళ్ళ కింద పనికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే 100-200కి వాళ్ళు వచ్చేదాకా ఉండాలి అని చెప్పాననే ఆ మనసులో అది పడిపోయి లేదు, ఏది ఎప్పుడైనా సరే వెళ్ళటానికి, ఎప్పుడైనా సరే పని చేసుకోవటానికి నా కాళ్ళ మీద నేను ఒకళ్ళ మీద ఆధారపడకుండా, ఒకళ్ళ వైపు చూడకుండా, ఒకళ్ళ చేతి కింద నేను ఉండకుండా సొంతంగా నేనే ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పానని ఆలోచన వచ్చినప్పుడు ఈ డ్వాక్రా సంఘాల మీద ఆటోలు ఇస్తున్నారని చెప్పానని, అప్పుడు కూడా ఈయన చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఆ టైంలో మహిళలకు ఆటోలు ఇస్తున్నారని చెప్పానంటే నాకు ఆ నిర్ణయం తీసుకున్నాను. చాలామంది మగోళ్ళే రోడ్లెక్కి తొలలేకపోతున్నారు, ఆడ మనిషివి ఎలాగా పరిస్థితులు లేడీస్ వాళ్ళ ఆటో తోలటం అంటే అని చెప్పానంటే, ఏదైనా సరే అట్లాగని దడిసి భయపడి ఇంట్లో కూర్చుంటే ఎట్లాగాని అని చెప్పానని ఎన్ని విధాలుగా వెనకలాగాలని చెప్పని చూసినా కూడా నేను అన్నిటికీ తెగించేసి ముందుకు వచ్చేసాను. మీ పిల్లలు ఎలా అమ్మా, మీకు ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు? వాళ్ళు ఏమనేవాళ్ళు, ఎందుకమ్మా ఈ ఆటో వరకు వేరే ఏదైనా పని చేసుకుందామని ఎప్పుడైనా అనేవాళ్ళ? ఒకసారి 2 సార్లు అన్నారు. అన్నప్పుడు ఒకళ్ళ కిందకి నాకు వెళ్ళటం ఇష్టం లేదు, ఆకలికి మీ మీద కూడా ఆధారపడటం నాకు ఇష్టం లేదు అని చెప్పానని అన్నప్పుడు ఇంక వాళ్ళు మేము ఉన్నాం కదా మా అమ్మకి సపోర్ట్గా ఇంకా అని చెప్పానని అనే ఆలోచనతో ఇంక నన్ను ఏమి వాళ్ళ ఇబ్బంది పెట్టలేదు. మీ భర్త గారు చనిపోయినప్పుడు మీ పిల్లల వయసు ఎంతమ్మా? మా పిల్లల వయసు అప్పటికి ఒక అబ్బాయికి ఏమో 17 ఏమో ఉంటాయి, ఒక అబ్బాయికి 17 అంతే. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరు కూడా? ఒక అబ్బాయి మెడికల్ రిప్రజెంటేటివ్గా చేస్తున్నాడు, ఒక అబ్బాయి మామూలుగా రేషన్ బండిను షాప్ చూసుకుంటున్నాడు. ఎలా అనిపిస్తుంది మరి? 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నావు, అది కూడా ఆటో డ్రైవ్ చేస్తున్నావు, ఎక్కడ చూసినా ఎక్కువగా మగవారే కనిపిస్తారు, వాళ్ళకి పోటీగా మీరు ఆటో డ్రైవ్ చేస్తున్నారు. వాళ్ళని చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? వాళ్ళని చూసినప్పుడు వాళ్ళతో ఏమీ తక్కువేం కాదు అని చెప్పని కొంతమంది ఎంకరేజ్ చేసే మగవాళ్ళు కూడా కొంతమంది ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆడపిల్లవైనా సరే మగవాళ్ళ కష్టపడుతున్నామని చెప్పి ఎంకరేజ్ చేసే ఉన్నారు. కొద్దిమందే డిసప్పాయింట్ చేసేవాళ్ళు, మీరు వచ్చారు ఇంక మేము వంటగదిలో ఉండాలి అది ఇదని చెప్పానని, ఇంకా ఏ విధంగా డిసప్పాయింట్ చేసినా మగవాళ్ళు కూడా చాలామంది ఎంకరేజ్ చేసేవాళ్ళే ఉన్నారు. ఇప్పటికీ ఈ సమాజంలో అమ్మ పెద్దవాళ్ళు అంటే ముసలివాళ్ళు లేదు, చిన్నపిల్లలు లేదు, వయసుతో సంబంధం లేకుండా ఎన్నో దారుణాలు అఘాయిత్యాలు చూస్తూ ఉన్నాము.
ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక అవమానము లేదా ఏదో ఒక ప్రాబ్లం అనేది ఆడవాళ్ళకి మహిళలకి ముఖ్యంగా వస్తూనే ఉంది. అలాంటి మహిళలకి మీరేం చెప్తారు? ఎంతో ధైర్యంగా ఉన్నా కూడా ముందడుగు వేసినా కూడా కొన్ని ఎదుర్కోక తప్పడం లేదు. అలాంటి మహిళలకి మీరేం చెప్తారమ్మా మీ మాటల్లో? నా మాటల్లో ఏం చెప్తాను అని నేను చెప్పానంటే ఫస్ట్ పాయింట్ ఎందుకంటే ఆ, కొన్నిసార్లు ఆడవాళ్ళు ఇప్పుడు నేను మెయిన్లాగా నాలాగే బయటకు వస్తున్నారు. బయటకు వచ్చినప్పుడు మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి. ఓకే, ఇవాళ ఎందుకంటే ఏమంటున్నారంటే చాలామంది ఆడపిల్లల వాళ్ళ డ్రెస్సింగ్స్ కానీ అదంతా కూడా అసలు ఇవాళ కల్చర్ అంతా కూడా బాగా పాడైపోయింది. ఇప్పుడు దారుణాలు జరుగుతున్నప్పుడు మనం ఉండే జాగ్రత్తలో మనం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు కూడా వాళ్ళ విషయంలో కొంచెం ఆడపిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఆ పాయింట్ మళ్ళీ మన జాగ్రత్త అని చెప్పానంటే ఆడవాళ్ళు మన జోలికి రావడానికి కూడా మనం కూడా అన్నిటికీ కొంచెం ప్రిపేర్ అయ్యి ఉండాలని చెప్పానని నా ఆలోచన అయితే అట్లాగా ఉంటుంది. నేను ఎప్పుడైనా సరే ఎవరన్నా తాగేవాళ్ళు చాలామంది నువ్వు ఆడపిల్లవి ఎవరు పడితే వాళ్ళు ఎక్కుతారు ఆటోలని చెప్పానంటే ఒక్క మాట్లాడే మాట వాళ్ళకి అర్థమైపోవాలి. అబ్బో మామూలుగా తను మామూలుగా లేదని చెప్పాననే మాట ఒక్క గట్టిగా మాట్లాడితే చాలు చాలామందికి అర్థమైపోయి వీళ్ళతో పెట్టుకోకూడదని చెప్పాననే భావన ఉంటుంది. మనం అవకాశం ఇస్తే ఎక్కువ శాతం మనం అవకాశం ఇవ్వబట్టే 50%, ఎందుకంటే మూర్ఖులు క్రూరులు ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ విధానంలో వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. నా ఒపీనియన్ అయితే అది. కొంచెం కూడా వెనకడుగు వేయకుండా నా పిల్లల్ని నేనే బ్రతికించుకోవాలి, ఎవరి మీద ఆధారపడకూడదు, ఎవరి కిందో నేను ఊడిగం చేయకూడదు అనే కృతనిశ్చయంతో నేను ఆటో ఎందుకు డ్రైవ్ చేయకూడదు, ఇది మనం అనుకుంటే జరగనిది ఏముంటుంది అని ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని అప్పటి నుంచి కూడా అప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు కూడా ఆటోలు ఇస్తున్నాము అని ఒక అనౌన్స్మెంట్ రావడంతో తనలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందట. మరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 10 ఏళ్లుగా తన సొంత కాళ్ళ మీద నిలబడి ఆటో డ్రైవ్ చేస్తూ ఎంతోమందిని క్షేమంగా వారి మార్గాలకి చేర్చారు. ఎంతోమంది మహిళలకి ఆదర్శంగా నిలిచారు. నిజంగా ప్రతి ఒక్కరూ కూడా తనని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని తనతో పాటు మనం కూడా కోరుకుందాము. అమ్మ, మీ హస్బెండ్ ఏ ప్రాబ్లంతో చనిపోయారు? హెల్త్ ప్రాబ్లం బట్టి చనిపోయారు. ఒక్కసారి ఆటో డ్రైవ్ చేస్తారా?